సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్కు పవర్ ఉంటే ఒకరు ఒక పార్టీలు ఉండి ఇంకొక పార్టీలు ఉంటే ఒకరు ఎడ్డేమంటే ఇంకొకరు తెడ్డేమన్నట్టు, ఒకరు కాలుగు పెడితే ఇంకొకరు మెడకు పెట్టినట్టు ఉంటారు. ఊళ్ళే గోసలు ఎట్లున్నాయో అట్లున్నా సరే గాని సర్పంచ్కి ఉప సర్పంచ్ సపోర్టు చేయకుండా గడ్యాంగాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టు ఉంటారు. కాబట్టి మొన్నటికి మొన్న ప్రభుత్వం మంచి యుగురం చేసింది. ఉప సర్పంచ్కి చెక్కు పవర్ తీసేసి ఒక సర్పంచ్కి విలేజ్ సెక్రటరీకి మాత్రమే ఉండే సవలతు చేసిందని పుకార్లు షికార్లు చేసేది కదా. మరి సర్కారే ప్రజల స్పందన ఎట్లుంటదని లీకులిచ్చి మళ్ళా వెనకకు అయ్యిందో ఏమో గాని మొత్తానికి మొన్న చెప్పిన ముచ్చటంతా అబద్ధము. అసలు మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని సోమవారం సక్కని గడియాల ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఆనంద్ నగర్, ఖైరతాబాద్, హైదరాబాద్ అని ఉన్న ఈ కాయిదాన్ని విడుదల చేసి గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయో, ఎన్ని నిధులు ఖర్చు పెట్టుకుంటుండ్రో, ఎన్ని పనులు చేసిండ్రో, ఎంత బిల్లు వచ్చిందో ఎరుకుండాలంటే ఖచ్చితంగా ఉప సర్పంచ్కి చెక్కు పవర్ ఉండవలసిందే. జవాబుదారీతనం లేకపోతే గ్రామాల్లో జనం గోసలు తీరాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ల కాను నుంచి గ్రామ పంచాయతీ అధికారుల దాకా అందరూ కూడా పాత కానూనే అమలయ్యేటట్టు చూడాలని ఇట్లా మీదికెళ్ళి ఆర్డర్లు వచ్చినాయి. కాబట్టి ఇప్పటి సంది పాత పద్ధతినే అమలు చేస్తా అంటుర్రు. మరి గ్రామ పంచాయతీల విడుదలయ్యే బుడ్డబుడ్డ నిధులకు మంజూరయ్యే చెక్కుల మీద సంతకాలకు సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్కు పవర్ ఉంటే పెద్ద పెద్ద నిధులు రాష్ట్రంలో మంజూరు అవుతాయి కదా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు కూడా చెక్కు పవర్ల సమాన పవర్ ఉండాలి కదా, అట్లెందుకు ఉండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.